కంప్యూటర్ కూడా ఓ యంత్రమే, అయినా మనిషికి అద్భుతంగా సహకరించగలవు. కొన్ని కంప్యూటర్లు మనం కీబోర్డు ద్వారా ఇచ్చే సందేశాన్ని మాత్రమే అర్థం చేసుకోగలిగితే, మరికొన్ని కంప్యూటర్లు మనిషి మాటని, రూపాన్ని కూడా గుర్తించగలుగుతున్నాయి. ఇంత వేగంగా, ఇంత సామర్థ్యంతో అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్లలో ఏ ఏ భాగాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్లలోని ప్రధానమైన భాగం CPU, అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది మన శరీరంలోని కేంద్ర నాడీ మండలం లాంటిది. అసలు కంప్యూటర్లు ప్రోగ్రామ్ను ఎలా అర్థం చేసుకుంటాయి, దాని పనితీరు, దాని నియమాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్లకి మన భాషలు ఏవీ అర్థం కావు. దానికి అర్థమయ్యే భాష విద్యుత్ రంగ భాష, అంటే యంత్ర భాష. జార్జ్ బుల్ అనే బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త రెండంకెల గణిత శాస్త్రాన్ని కనుక్కున్నాడు. ఆయన పేరు మీదుగా దీన్ని బులియన్ ఆఫ్ జీబ్రా అని పిలుస్తారు. ఈ రెండంకెల గణిత శాస్త్రాన్ని ద్విసంఖ్యామానంగా వ్యవహరిస్తారు. దీన్నే బైనరీ సిస్టమ్ అని అంటారు. గణిత శాస్త్రంలో 0 నుంచి 9 వరకు అంకెలుంటాయి. ఈ పద్ధతిని డెసిమల్ లేదా దశాంశమానం అని అంటారు. అదే ద్విసంఖ్యామానంలో 0, 1 అనే 2 అంకెలుంటాయి. డయోడు వాల్ బయాస్ లో మాత్రమే వహనానికి వీలు కల్పిస్తుంది. ఈ స్థితిని ఉన్నది లేదా అవునుగా సూచిస్తుంది. అలాగే డయోడు ఎదురు బయాస్ లో వహనానికి వీలు కల్పించదు. ఈ స్థితిని లేదు లేదా కాదుగా సూచిస్తుంది. కాబట్టి డయోడులు ట్రాన్సిస్టర్ల కలయికతో ఉన్నది, లేదు లేదా అవును, కాదు స్థితులను సూచించడానికి ఉపయోగించవచ్చు. దీనిలో ఉన్నది, అవును స్థితిని అంకె 1తో, లేదు, కాదు స్థితిని 0 అనే అంకెతో సూచిస్తారు. కంప్యూటర్ ద్విసంఖ్యామానాన్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది కాబట్టి కంప్యూటర్కు అందించే దత్తాంశాలన్నీ 0, 1లతోనే ఇవ్వాలి. కంప్యూటర్కు ఇవ్వవలసిన సమాచారంలో స్మాల్ a, స్మాల్ b, క్యాపిటల్ A, క్యాపిటల్ B అక్షరాలు, 0, 1, 2 అంకెలు, స్టార్, స్లాష్, ప్లస్ సంకేతాలు ఉంటాయి. వీటన్నింటినీ 1, 0 గల బైనరీ డిజిట్ల రూపంలో నివేదిస్తారు. 1 లేదా 0 బైనరీ డిజిట్లను బిట్ అంటారు. ఉదాహరణకి 9కి సమానమైన బైనరీ సంఖ్య 1, 0, 0, 1. ఇందులో 4 బిట్లు ఉన్నాయి. 8 బిట్లు ఉన్న సముదాయాన్ని బైట్ అంటారు. కొన్ని బైట్ల సముదాయాన్ని పదం అంటారు. కంప్యూటర్ తయారు చేసిన నమూనాని బట్టి ఒక పదంలో 2, 4 లేదా 8 బైట్లు ఉండొచ్చు. కంప్యూటర్కు ఇచ్చిన సమాచారాన్ని కార్యాచరణ అంటే ప్రాసెస్ చేయకముందు తాత్కాలిక మెమొరీలో నిల్వ చేయబడుతుంది. అది ఎలా నిల్వ చేయబడుతుందో చూద్దాం. ఉదాహరణకి 827 సంఖ్యను తీసుకుందాం. ఈ 8, 2, 7లకు సరిపడే బైనరీ సంఖ్యలు 8కి 1, 0, 0, 0, 2కి 0, 0, 1, 0, 7కి 0, 1, 1, 1. ఈ బైనరీ డిజిట్లలో 4 బిట్లున్నాయి. అయితే అంకెలు, అక్షరాలు, సంకేతాలను 8 బిట్లు ఉన్న బైనరీ సంఖ్యతో నివేదించవచ్చు. ఈ 8 బిట్లలోని మొదటి 4 బిట్లను జోన్ బిట్లు అంటారు. ఈ మిగిలిన 4 బిట్లను న్యూమరిక్ బిట్లు అంటారు. ఈ జోన్ బిట్లతో అక్షరాలు, సంకేతాలను సూచించేందుకు వాడతారు. ఈ న్యూమరిక్ బిట్లను 0 నుంచి 9 వరకు గల అంకెలను సూచించడానికి వాడతారు. ABC అక్షరాల న్యూమరిక్ బిట్లు, 1, 2, 3 అంకెల న్యూమరిక్ బిట్లు ఒకటే, కానీ జోన్ బిట్లు వేరు. అలాగే 0 నుంచి 9 సంఖ్యల జోన్ బిట్లు ఒక్కటే, కానీ న్యూమరిక్ బిట్లు వేరు. అంటే A, B, C మొదలైన అక్షరాలు ఒకే జోన్ బిట్లను కలిగి ఉంటాయి. జోన్ మరియు న్యూమరిక్ బిట్లను కలిపి ఏదైనా సంఖ్యను లేదా అక్షరాన్ని సూచిస్తారు. ఇప్పుడు సాధారణంగా ఉపయోగించే సాంకేతిక భాష అంకెల అక్షరాల BCD కోడ్లు
ఈ పట్టికలో చూద్దాం. BCD అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. అంకెలను సూచించేందుకు 4 బిట్లు సరిపోయినా 8 బిట్లు ఉపయోగించడం జరుగుతుంది. అంటే 827ను 1 0 0 0 0 0 1 0 0 1 1 1 ఈ సంఖ్యలకు 4 జోన్ బిట్లను కలుపుతారు. BCD కోడ్ను ఉపయోగించి 827 వంటి సంఖ్యను ఎలా నివేదించారో చూశారు కదా. 827ను వరుసగా 2, 3, 4 అంకెలతో గుణించాలంటే ఏం చెయ్యాలి? ఈ గుణకారాన్ని కంప్యూటర్లో చేయాలంటే మనం సరి అయిన ఆదేశాలు ఇవ్వాలి. ఇలా ఒక క్రమ పద్ధతిలో రాసి అందించే ఆదేశాలను ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ను కూడా బైనరీ కోడ్లో నివేదిస్తారు. దీన్ని యంత్ర భాష అంటారు. యంత్ర భాష కంప్యూటర్ ఉపయోగించే అంతర్భాష. కంప్యూటర్ యంత్ర భాషను అంటే మెషిన్ లాంగ్వేజ్ని మాత్రమే అర్థం చేసుకోగలదు. ఈ యంత్ర భాష కంప్యూటర్తో తయారు చేయబడిన హార్డ్వేర్ పైన ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్లోని అన్ని భాగాలు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, నివేశ సాధనం, నిర్గమ సాధనం ఇవన్నీ కలిసి హార్డ్వేర్ అంటారు. ఈ యంత్ర భాషలో ప్రోగ్రాంలను రాయడం చాలా కష్టం. కాబట్టి ఈ ప్రోగ్రాంను ఉన్నత స్థాయి భాషలో రాస్తారు. కొన్ని ఇంగ్లీష్ పదాలు, సంకేతాలు, సింటాక్స్, నియమ నిబంధనలతో ఉపయోగించే భాష ఉన్నత స్థాయి భాష అంటే హై లెవెల్ లాంగ్వేజ్. ఈ ఉన్నత స్థాయి భాషను మనం సులభంగా నేర్చుకోవచ్చు. కానీ కంప్యూటర్ ఈ ఉన్నత స్థాయి భాషను అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ ఉన్నత స్థాయి భాషను యంత్ర భాషలో మారుస్తారు. ఇలా మార్చడానికి కంపైలర్ అనే మరో ప్రోగ్రామ్ను ఉపయోగిస్తారు. మనం రాసే ప్రోగ్రాములన్నీ కలిపి కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటారు. బేసిక్, ఫోర్ట్రాన్, కోబాల్, పాస్కల్, సీలు ఉన్నత స్థాయి భాషలకి కొన్ని ఉదాహరణలు. అయితే యంత్ర భాషలాగా ఈ ఉన్నత స్థాయి భాష కంప్యూటర్ హార్డ్వేర్ పైన ఆధారపడి ఉండదు. కాబట్టి ఒక సమస్యను సాధించడానికి అవసరమైన ప్రోగ్రాంను ఉన్నత స్థాయి భాషలో రాయాలి. ఇలా రాసిన ప్రోగ్రాంను కంప్యూటర్కి నివేదిస్తే కంప్యూటర్ ఫలితాలను ప్రింటర్ లేదా మానిటర్ ద్వారా అతి తక్కువ సమయంలో అందజేస్తుంది. కంప్యూటర్ను ఉపయోగించి సమస్యను సాధించడానికి కొన్ని అంచెలు అంటే స్టెప్స్ ఉంటాయి. కంప్యూటర్ సాధించగల సమస్యను అర్థం చేసుకోవడం, యంత్ర భాష లేదా ఉన్నత స్థాయి భాషలో ప్రోగ్రాంను రాయడం, ప్రోగ్రాంను నివేశ దత్తాంశాన్ని సరఫరా చేయడానికి వినియోగించడం, ఫలితాలను నిర్గమ దత్తాంశంగా రాబట్టడం. వీటన్నిటినీ కలిపి కంప్యూటర్ ద్వారా దత్తాంశ కార్యాచరణ లేదా సమాచార పరిక్రియ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. కంప్యూటర్ నేటి మానవుడికి ఉత్తమ సేవకుడు. అయితే సరి అయిన అర్థవంతమైన ఆదేశాలిచ్చి వాటి సేవలను మనం ఉపయోగించుకోవాలి. నేటి సమాజంలో కంప్యూటర్లు బ్యాంకింగ్ రంగంలో, పరిశ్రమల్లో, వాణిజ్యం, విద్య, విజ్ఞానం, వైద్యం, శాసనం, వాతావరణం, భవిష్యవాణి, ఉపగ్రహ సంచారం, యుద్ధం ఇంకా అనేక రంగాల్లో సహాయపడుతున్నాయి. ఈ కంప్యూటర్ రంగం అభివృద్ధి చెందడం వల్ల సమాచార సాంకేతిక శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ కంప్యూటర్కి సంబంధించిన ముఖ్యాంశాలని మళ్ళీ ఒకసారి చూద్దాం. చాలా ఎక్కువ సంఖ్యలో డయోడులను, ట్రాన్సిస్టర్లను కలిగి ఉన్న అర్ధవాహకాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసి లేదా చిప్ అంటారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసీల కలయికతో మైక్రో ప్రాసెసర్ ఏర్పడుతుంది. నివేశ సాధనం ద్వారా కంప్యూటర్లోకి దత్తాంశాన్ని నివేదిస్తారు. కంప్యూటర్లో నియంత్రణ భాగం లేదా కంప్యూటర్ యూనిట్, సియు, ఏఎల్యు, మెమొరీ అన్నీ కలిసి
కేంద్రీయ కార్యాసరళి భాగం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU ఏర్పడుతుంది. 0 లేదా 1 సంఖ్యను బిట్ అంటారు. 8 బిట్ల సముదాయాన్ని బైట్ అంటారు. BCD కోడ్లో మొదటి 4 బిట్లని జోన్ బిట్లు అని, మిగిలిన 4 బిట్లని న్యూమరిక్ బిట్లు అని అంటారు. ఆదేశాల సముదాయాన్ని ప్రోగ్రామ్ అంటారు. యంత్ర భాష కంప్యూటర్ హార్డ్వేర్ పైన ఆధారపడి ఉంటుంది. ఉన్నత స్థాయి భాష కంప్యూటర్ హార్డ్వేర్ పైన ఆధారపడి ఉండదు. కంపైలర్ ఉన్నత స్థాయి భాషలోని ఆదేశాలను యంత్ర భాషలోకి తర్జుమా చేస్తుంది. బేసిక్ ఒక ఉన్నత స్థాయి భాష. చూశారుగా కంప్యూటర్లో ఏ భాగాలు ఉన్నాయో అవి ఎలా పనిచేస్తాయో. ఇప్పుడు మనం చూసిన ఈ కంప్యూటర్ ఈనాడు ఉపయోగంలో ఉన్నవి, రేపు ఇంతకంటే మేలైనవి, ఎంతో సామర్థ్యంలో ఉన్నవి వాడుకలోకి రావచ్చు. మార్పు, అభివృద్ధి సహజం కదా. కంప్యూటర్లో ఏ భాగాలు ఉన్నాయి? కంప్యూటర్లో ఉన్న భాగాల ప్రాముఖ్యత ఏమిటి? ఐసి అంటే ఏమిటి? నివేశ నిర్గమ సాధనాల మధ్య తేడాను తెలపండి. బైనరీ విధానం అంటే ఏమిటి? బిట్, బైట్, పదం అంటే ఏమిటి? యంత్ర భాష, ఉన్నత స్థాయి భాష మధ్య తేడా ఏమిటి? కంపైలర్ ఉపయోగం ఏమిటి? హార్డ్వేర్ అంటే ఏమిటి? సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? వీటి మధ్య తేడా ఏమిటి? ఆధునిక జీవనానికి కంప్యూటర్ ప్రాముఖ్యత తెలపండి.